Prabhas, undoubtedly India's biggest pan-India hero. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల రికార్డుల్ని బద్దలకొట్టి సరికొత్త రికార్డుల్ని సెట్ చేస్తున్న స్టార్ హీరో. మరి ఇంత రేంజ్ ఉన్న హీరోకి హీరోయిన్ గా కూడా అదే రేంజ్ లో ఉన్న వాళ్ళని సెట్ చేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం తన హీరోయిన్ల విషయంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ అటు బాలీవుడ్ ఇటు సౌత్ ని రెండింటిని అట్రాక్ట్ చేసేలా స్టార్ క్యాస్ట్ ఉండాలి. స్పెషల్లీ ఈ మధ్య సౌత్ హీరోకి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న హీరోయిన్లని సెట్ చేస్తున్నారు. అలా చరణ్, ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ జాన్వీతోనే సినిమాలు చేస్తున్నారు. అలా కల్కి సినిమాలో దీపికా పదుకున్ లాంటి స్టార్ హీరోయిన్ తో నటించిన ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ కి సంబంధించి హీరోయిన్ సెలెక్షన్ విషయంలో మాత్రం సరికొత్త రూట్ లో వెళ్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో హీరోయిన్లకి పెద్దగా స్టార్ ఇమేజ్ కానీ సక్సెస్ రేట్ కానీ లేదు. లేటెస్ట్ గా ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకి ఇమాన్వి ఇస్మాయిల్ అనే డాన్సర్ ని హీరోయిన్ గా సెట్ చేశారు. సోషల్ మీడియాలో డాన్సర్ గా ఫాలోవర్స్ ఉన్నా ఇప్పటివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏమాత్రం పరిచయం లేదు ఇమాన్వి. 1940లో జరిగిన వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇమాన్వి జోడీ ఎలా ఉండబోతోందా అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హను రాఘవపూడి సినిమాలోనే కాదు, మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ లో కూడా ఏమాత్రం స్టార్ ఇమేజ్ లేని హీరోయిన్లే ప్రభాస్ కి జంటగా నటిస్తున్నారు. హారర్ రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ లో హీరోయిన్లుగా రిద్ధి కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఈ ముగ్గురు నటిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లలో తెలుగులో పెద్దగా సినిమాలు చేసిన వాళ్లు కానీ అసలు స్టార్ క్రేజ్ ఉన్నవాళ్లు కానీ లేరు. అయినా సరే ఈ హీరోయిన్లకి ఛాన్స్ ఇచ్చారు. ప్రభాస్ సినిమాల్లో ఎలాగూ హీరోయిన్లకి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుందనో లేక స్టార్ హీరోయిన్ అయితే ఓవర్ హైప్ ఉంటుందనో ఫ్రెష్ ఫేసెస్ కావాలనో పెద్దగా స్టార్ ఇమేజ్ లేని హీరోయిన్లతోనే సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.